హాయ్ అండి. ఈరోజు అమావాస్య కదా, కాలభైరవ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. భైరవ కోన అని విజయనగరం నుంచి సింహాచలంకి వెళ్ళే తోవలోనే ఉంటుందండి భైరవ కోన అనేది. అదొక ఫారెస్ట్ ఏరియా. అక్కడికి బయలుదేరుతున్నాము. మార్నింగ్ 5:30కి అయితే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఇగోండి మేమందరం ఫ్యామిలీలో 3-4 ఫ్యామిలీలు అయితే బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ గుమ్మడికాయ దీపం గట్ట పెట్టాలండి ఉప్పు మీద. అయితే ఇంతకుముందు ఇక్కడ పెట్టనిచ్చేవారు ఈ లోపల. ఎప్పుడైతే ఫారెస్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి లోపలైతే గుమ్మడికాయ దీపాలు అవి పెట్టనివ్వట్లేదు. ఇదిగో బయటే సెక్యూరిటీ ఆపేశారండి. బ్యాగులే చెక్ చేస్తున్నారు అందరూను. మామూలుగా అయితే దర్శనం చేసుకుని రమ్మంటున్నారు, మామూలు దీపం పెట్టుకోమంటున్నారు. గుమ్మడికాయ దీపాలు గట్ట అయితే లోన్ పెట్టొద్దన్నారు. ఆపోజిట్లోనే కాలభైరవుడిది పెట్టారట, అక్కడ సెక్యూరిటీ వాళ్ళే చెప్పారు. ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం రావడం అండి. ఆపోజిట్ రోడ్లో ఉంది ఇది. ఎక్కడైతే ఆ స్వామివారికి టైంకి అమావాస్య లోపు మనం దీపం వెలిగించాలి. ఆ అమావాస్య గడియల లోపు ఇక్కడికి వచ్చి ఇంకా గుమ్మడికాయ దీపాలన్నీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి వెలిగించి అప్పుడు మళ్ళీ లోపలికి దర్శనంకి వెళ్ళారండి. ఇగోండి గుమ్మడికాయలు ఉప్పు వేసి గుమ్మడికాయ మీద మనం గుమ్మడికాయకి పసుపది రాసుకొని బొట్లు పెట్టుకొని నువ్వుల నూనె అయితే వాడాలండి ఈ దీపానికి మాత్రం. గుమ్మడికాయని కూడా మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరం కూడా కట్ చేయకూడదు. ఎవరి దగ్గర కొంటున్నామో వాళ్ళతోనే కట్ చేయించుకోవాలి. లేదు అంటే బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే కట్ చేయించాలి. మనం ఎప్పుడు కటింగ్ చేయకూడదండి. పిల్లలతో అస్సలు కట్ చేయించకూడదు ఈ గుమ్మడికాయని. చాలా మంచిదండి. అమావాస్య గడియల్లోని కాలభైరవుడికి ఇలా ఉప్పు మీద గుమ్మడికాయ దీపం పెడితే మాత్రం మన జాతకంలో ఉన్న దోషాలు కానీ, మనకి ఏమైనా మానసికంగా పరిస్థితులున్నా అన్నీ కూడా పోతాయన్నమాట ఈ దీపంతోని. మేము ప్రతి అమావాస్యకి అయితే ఇక్కడికైతే ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకు వస్తాము. కానీ లోకల్లోని మాత్రం కాలభైరవ టెంపుల్కి వెళ్ళి అయితే మేము ఈ గుమ్మడికాయ దీపం అయితే పెడతామండి. నేను ఒక 5-6 ఇయర్స్ బట్టి అయితే ఇక్కడికి వస్తున్నాను. చాలా మహిమగల టెంపుల్ అండి. ఒరిజినల్ది లోపలికి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఇక్కడ ఈ దీపం టైం అయిపోతుందని ఇక్కడ దీపం పెట్టేసాము. పెట్టేసి ఇప్పుడు మేము ఆ లోపలికైతే వెళ్తాము. ఇన్నాళ్ళు సామాన్లు అవి దొరికేవి కాదండి. కానీ ఇప్పుడు అక్కడ గుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా అమ్మేస్తున్నారు. మా వదిన వాళ్ళండి వీళ్ళందరూ, మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీలతో మేము వెళ్ళాము. మాకు దగ్గరే కాబట్టి బళ్ళు మీద వెళ్ళిపోయామండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది క్లైమేట్. 5:30కి కదా సన్ రైజ్ అదిని. ఇగండి లోపలికి ఇది ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది నడాలి లోపలికి. లోపలంతా అడవి ప్రాంతం కదా, చాలా కంకర గట్ట రోడ్లు కూడా సమంగా ఉండవు. ఇంతకుముందు ఫారెస్ట్ వాళ్ళ దీంట్లో ఉండేది కాదండి. ఎప్పుడైతే ఫారెస్ట్ వాళ్ళ అధికారంకి వెళ్ళిందో అప్పటి నుంచి ఆ దీపాలు అవి అయితే ఆపేస్తున్నారు గుమ్మడికాయలతోని. ఎందుకని అడిగితే ఫారెస్ట్కి ప్రాబ్లం అవుతుంది, అందరూ వెలిగించి వెళ్ళిపోతున్నారు, తర్వాత అది ఫైర్ ప్రాబ్లం అవుతుందనేసి అది కంట్రోల్ చేస్తారండి. ఒకప్పుడైతే ఈ సైడు అదేనండి ఒరిజినల్ టెంపుల్ కాలభైరవ స్వామిది. ఇదంతా కూడా గుమ్మడికాయలతో అమావాస్య రోజు నిండిపోయి ఉండేది. చాలా బాగుండేది చూడడానికి. మొత్తం ఈ ఏరియా అంతా కూడా గుమ్మడికాయలతో నిండిపోయేదండి. అందరూ దీపాలు పెట్టేవారు. అమావాస్య రోజే జనాలు ఉంటారండి. ఉట్టప్పుడైతే అసలు ఎవరు ఉండరు, వెళ్ళరు కూడానండి. చాలా ప్రమాదం, బాగా ఫారెస్ట్ లోపలికి కదా. స్వామివారు ఇక్కడ వెలసారేటండి కాలభైరవ స్వామి. అయితే లోపలైతే వీడియో తీయనివ్వలేదండి ఎవరిని కూడాను. చిన్నదైతే జూమ్ చేసి తీశాను. రాతి పరంగా ఉంటారండి. విగ్రహం పోలికన్నది లైట్గా ఉంటుంది. వెలిసినవి కదా అవి, చెక్కినవి కాదు కాబట్టి రాయిలాగే ఉండి ఆకారం కనపడుతుంది. అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి. చాలా మహిమగల స్వామి అండి కాలభైరవ స్వామి మాత్రం. మేము ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళామో అప్పటి నుంచి అయితే ప్రతిసారి వెళ్తుంటాం ఇక్కడికి. పాలాభిషేకం చేయొచ్చండి స్వామివారికి. బిందులు పాలేసి చేస్తారు అభిషేకం.
ఇగోండి కాళీ అమ్మవారు, ఈవిడైతే ఎంత కళగా ఉంటారో. ఇవి కూడా వెలసినవేనండి. అంత రాతి చూసారా ఎంత బాగుంటుందో, చెక్కడం ఆర్చి కూడాను. కాళీమాతకు కూడా అమావాస్య నాడు దీపం, నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి. మనకి ఏమైనా దోషాలన్నీ ఉంటే మాత్రం పోతాయి. మానసిక పరిస్థితులు ఏమైనా ఉంటే కూడా పోతాయి కాళీమాతకు దీపం పెట్టడం వల్ల. ఇక్కడ కూడా చాలామంది పెట్టారు దీపాలు. వినాయకుడి స్వామి అండి. ఇది కూడా ఒరిజినల్దే, రాయి ఆకారంలోనే ఉంది. చిన్న పోలికైతే పోల్చారు కానీ రాతి విగ్రహమేనండి. అన్నీ కూడా వెలసినవి కాబట్టి అవి చెక్కినట్టు ఉండవు. ఈరోజైతే చాలా తక్కువ ఉన్నారండి జనం. మామూలుగా అయితే చాలా జనం ఉంటారు. అసలు దర్శనంకి వెళ్ళడానికే మనకి 3-4 గంటలు పట్టేస్తుంది. ఆ రూట్ అంతా లైన్తో నిండిపోతుందండి. ఇగోండి నాగులు, ఇక్కడ జోడు నాగులు ఉన్నాయి, 4 బుర్రలతో నాగులు ఉన్నాయి, ఇలాగ 5-6 రకాల నాగులు అయితే ఉన్నాయి. అన్నిటికి కూడా పాలాభిషేకం చేసాము. శివలింగం కూడా పెట్టారు ఇక్కడ. ఈ జోడు నాగులకి, ఈయన 5 బుర్రలు నాగులకి, ఇవన్నిటికి కూడా జాతకంలోనే ఏమైనా దోషం ఉండే వాళ్ళకి, పెళ్ళికైన అబ్బాయిలైనా అమ్మాయిలైనా, లేదంటే పిల్లలు పుట్టలేని వాళ్ళకైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి. చుట్టూ ప్రదక్షిణ చేసి పాలాభిషేకం చేస్తే మాత్రం ఖచ్చితంగా అనుకున్న పనులు అయితే అవుతాయి. ఇవన్నీ కూడా మన జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే పోవడం కోసమేనండి. ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఉప్పు ఉంది, నూనె అది పట్టుకెళ్ళామనేసి ప్రమిదతోని దీపం అయితే వెలిగించాము. కానీ వెంటనే క్లీన్ చేసేస్తున్నారు వాటిని కూడాను. పెట్టిన వెంటనే తీసేస్తున్నారండి దీపాలన్నీని. ఏదో మనం మనస్తృప్తి కోసం అక్కడ పెడుతున్నాం అంతే. ఏదైనా ఫారెస్ట్ ఏరియా కదా, చాలా ప్రమాదం అయితే అవుతుంది. కానీ ఆ ఒక్క టైంలో మనకి అక్కడ పెట్టకపోతే మనసంతా అదొకలాగా అయిపోయింది. అందుకు మళ్ళీ పెట్టాము. ఇక అందరూ ఉట్టి ప్రమిదలతో పెట్టారు. ఇంకా దర్శనం అయిపోయిందండి. ఇక్కడి నుంచి మేము సింహాచలం పక్కనే కదా, ఎప్పుడెక్కడికి వచ్చినా సింహాచలం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడి నుంచి మేము సింహాచలం బయలుదేరి వెళ్ళామండి. చాలా బాగా అయితే అయిపోయింది దర్శనం గట్టా అన్నీని. ఎవరైనా సరే ఇక్కడ కాలభైరవ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళండి. అక్కడ గుమ్మడికాయలన్నీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్నారు. భైరవ కోన అండి, భైరవ కోన ఊరు పేరు అది. అందులో కాలభైరవ టెంపుల్ ఉంటుంది.